ఫ్రెండ్స్, భూగర్భం నుండి సీతాదేవి పుట్టింది. ఈ విషయం గురించి మనందరికీ బాగా తెలుసు. ఆ సమయంలో మిథిలా రాజ్యంలో జనక రాజవంశీయులు రాజ్యాన్ని పాలిస్తున్నారు. ఆ వంశంలో ఒక రాజు అయిన శిరధ్వజుడు యజ్ఞం కోసం నేలని నాగలితో దున్నుతున్నాడు. అప్పుడు అతనికి భూమి లోపల ఒక చిన్న పాప కనిపిస్తోంది. ఆ పాపని చూసి రాజుకి చాలా సంతోషం వేసింది. రాజు ఆ పాపని తన కూతురిగా స్వీకరించాడు. ఆ పాపకి సీత అని పేరు పెట్టాడు. ఒకానొక రోజు సీత తన స్నేహితులతో కలిసి వనంలో ఆడుకుంటుంది. అప్పుడు ఆమెకి జంట పక్షులు కనిపించాయి. ఆ జంట పక్షులు చాలా అందంగా ఉన్నాయి. 2 పక్షులు కూడా పర్వతంపై ఉన్న ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఈ విధంగా ముచ్చట్లాడుకుంటున్నాయి. భూమి మీద శ్రీరాముడు అనే ఒక అందమైన రాజున్నాడు. అతని మహారాణిగా సీతాదేవి అవుతుంది. శ్రీరాముడు సీతాదేవితో కలిసి రాజ్యాన్ని చాలా సంవత్సరాల పాటు పాలిస్తాడు. ఇలా మాట్లాడుకుంటున్న జంట పక్షుల మాటల్ని సీతాదేవి వింది. ఆ మాటలు విని సీత, ఈ 2 పక్షులు నా గురించే మాట్లాడుకుంటున్నాయి, వాటిని పట్టుకుని నా జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను అడుగుతాను అని సీత అనుకుంది. అందుకే ఆ 2 పక్షులను పట్టుకుని తన దగ్గరికి తీసుకురమ్మని స్నేహితురాలికి చెప్పింది. అప్పుడు స్నేహితురాళ్ళు ఆ పర్వతంపైకి వెళ్ళి 2 పక్షులను పట్టుకుని తీసుకొచ్చారు. సీతాదేవి ఆ 2 పక్షులతో, మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు, నన్ను చూసి భయపడకండి, నేను మీకు ఎలాంటి హాని చేయను. అసలు మీరిద్దరూ ఎవరో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ రాముడు అంటే ఎవరు, సీత అంటే ఎవరు, మీకు వాళ్ళ గురించి ఎలా తెలిసింది? ఈ విధంగా సీతాదేవి ఆ జంట పక్షులను అడిగింది. సీతాదేవి అడగడంతో జంట పక్షులు ఇలా చెప్పడం మొదలుపెట్టాయి. వాల్మీకి అనే ప్రఖ్యాత మహర్షి ఉన్నారు. మేము ఇద్దరం కూడా అతని ఆశ్రమంలోనే ఉంటున్నాం. మహర్షి రామాయణం అనే ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథం గురించి తన శిష్యులకు కూడా వివరించారు. మహర్షి ఋష్యశ్రముడు ద్వారా చేయబడే పుత్ర కామేష్టి యజ్ఞానికి మహావిష్ణువు ప్రసన్నుడై రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల రూపంలో భూమి మీద జన్మిస్తారు. కొంతకాలం గడిచాక శ్రీరాముడు మరియు లక్ష్మణుడు మహర్షి విశ్వామిత్రునితో కలిసి మిథిలా రాజ్యానికి వస్తారు. తర్వాత రాముడు శివధనుస్సుని విరిచి సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా జంట పక్షులు సీతాదేవికి మొత్తం చెప్పేశాయి. తర్వాత జంట పక్షులు సీతతో, ఓ సుందరి, మాకు తెలిసిందంతా నీకు చెప్పేశాం, ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టు అని అన్నారు. ఆ జంట పక్షుల మాటల్ని విని సీతాదేవికి ఇంకా ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలనిపించింది. అసలు ఈ రాముడు ఎక్కడుంటాడు, అతను ఎవరి పుత్రుడు, రాముడు మిథిల వచ్చి జానకిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అని సీతాదేవి పక్షులని అడిగింది. అప్పుడు పక్షులు 2 ఇలా చెప్పసాగాయి. శ్రీరాముడి ముఖం కమలం అంత సుందరంగా ఉంటుంది, కళ్ళు పెద్దవిగా అందంగా ఉంటాయి. శ్రీరాముడు ఆజానుబాహుడుగా ఉంటాడు, అతని మెడ శంఖంలాగా ఉంటుంది. రాముడు గొప్ప గుణవంతుడు, అలాగే సంస్కారవంతుడు అవుతాడు. ఆయన్ని పెళ్లి చేసుకునే జానకీదేవి ధన్యురాలు. తొందరలోనే రఘునందనుడిని పెళ్లి చేసుకుని అతనితో కలిసి చాలా సంవత్సరాల పాటు రాజ్యాన్ని పాలిస్తుంది అని జంట పక్షులు చెప్పాయి. అవన్నీ చెప్పాక అసలు నీవు ఎవరు అని జంట పక్షులు సీతని అడిగాయి. అప్పుడు సీతాదేవి, మీరింతవరకు జానకి జానకి అని చెప్తున్న ఆ జానకిని నేనే అని సీతాదేవి చెప్పింది. శ్రీరాముడు ఇక్కడికి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్న తరువాతే మీ ఇద్దరినీ విడిచిపెడతాను, అంతవరకు మీరు నా ఇంటి దగ్గరే ఉండొచ్చు అని సీత పక్షులతో చెప్పింది. ఆ మాటలు విని జంట పక్షులు, మేము పక్షులము, మేము మీ ఇంటి దగ్గర సంతోషంగా ఉండలేము, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు, మేమిద్దరం మా గూటికి వెళ్ళి పిల్లల్ని కనాలి, కావాలంటే ఈ పనులు పూర్తయ్యాక మళ్ళీ నీ దగ్గరికి వస్తాము అని పక్షులు సీతాదేవితో చెప్పాయి. పక్షులు అంత ప్రాధేయపడుతున్నప్పటికీ సీతాదేవి వాటిని విడిచిపెట్టలేదు. అప్పుడు వాటిలో మగపక్షి అయిన నరదూత సీతతో ఇలా చెప్పింది. సీత, నా భార్యని విడిచిపెట్టు, ఆమె గర్భవతి, పిల్లలకి జన్మనిచ్చిన వెంటనే నేనే స్వయంగా నీ దగ్గరికి వచ్చేస్తాను అని నరదూత చెప్పింది. అప్పుడు సీతాదేవి నరదూతతో ఇలా చెప్పింది. కావాలంటే నువ్వు వెళ్ళొచ్చు, కానీ నీ భార్య అంటే నాకు చాలా ఇష్టం, నీవు చింతించాల్సిన అవసరం లేదు, నేను నీ గర్భవతి భార్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని సీతాదేవి గర్భవతి పక్షిని వదిలే సమస్య లేనట్టుగా చెప్పింది. దాంతో మగపక్షి చాలా బాధపడింది. మళ్ళీ సీతాదేవిని ప్రాధేయపడింది. నేను భార్య లేకుండా జీవించి ఉండలేను, అందుకే నా భార్యని విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. సీత, నీవు చాలా మంచిదానివి, దయచేసి నా ప్రార్థనను మన్నించి నా భార్యని విడిచిపెట్టు అని చాలాసేపు ప్రాధేయపడింది. కానీ సీతాదేవి గుండె మాత్రం కరగలేదు. నరదూత భార్యని విడిచిపెట్టలేదు.
అప్పుడు ఆడపక్షికి కోపం వచ్చి సీతాదేవికి ఈ విధంగా శాపాన్ని పెట్టింది. నీవు ఏ విధంగా అయితే నన్ను నా భర్తను వేరు చేస్తున్నావో అదేవిధంగా నీవు గర్భవతిగా ఉన్నప్పుడు శ్రీరాముడికి దూరం అవుతావు అని శాపమిచ్చింది. అలా కొన్ని రోజులు గడిచాక భర్త గురించి దిగులు చెందుతూ ఆడపక్షి మరణించింది. భార్య చనిపోవడంతో మగపక్షి చాలా దుఃఖానికి గురైంది. తర్వాత సీతాదేవితో ఇలా చెప్పింది, నేను మనిషి రూపంలో శ్రీరాముడి రాజ్యంలో జన్మిస్తాను. నా వల్లే నీవు పతి వియోగానికి గురవుతావు అని చెప్పి పక్షి అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి ఆ పక్షి అయోధ్యలో ఒక చాకలివాడి ఇంటిలో జన్మించింది. అలా ఈ పక్షి ఒక చాకలిగా మారింది. ఈ చాకలి వల్లనే సీతాదేవికి అవమానం జరిగింది. దాంతో సీతాదేవి శ్రీరాముడికి దూరం అవ్వాల్సి వచ్చింది. కేవలం ఆ పక్షి శాపం వల్లనే సీతాదేవి శ్రీరాముడికి దూరం అయిపోయింది. అందుకే సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు శ్రీరాముడికి దూరంగా వనవాసంలో జీవనం కొనసాగింది.